గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. 10th అక్టోబర్ 2025 నుండి మేము లండన్ వెళ్ళే వరకు కూడా ఎలా ఎంజాయ్ చేసామనేది మొత్తం ఇదే వీడియోలో చూపించేస్తున్నాను. బికాజ్ ఆల్రెడీ చాలా మంత్స్ అయిపోయింది. మేము యూకే కూడా వచ్చేసాము, మళ్ళీ ఇండియా ట్రిప్ వెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. సో అందుకే ఇండివిజువల్ గా పెట్టడానికి ఇంట్రెస్ట్ లేక ఒకటే వీడియోలో పోస్ట్ చేసేస్తున్నాను. 10th అక్టోబర్ ని శ్రీనగర్ లో ఒక మ్యారేజ్ ఉంటే ఆ మ్యారేజ్ కి వెళ్ళాము. అదే రోజు నైట్ మా ఊర్లో నా క్లాస్మేట్ 10th క్లాస్ వరకు నాతో చదువుకున్న అబ్బాయి మ్యారేజ్ జరుగుతుంది. శ్రీనగర్ లో పెళ్లి చూసుకొని రిటర్న్ వచ్చేసరికి వీళ్ళని ఈ జంటని కూడా కళ్యాణ మండపంలోకి తీసుకెళ్తున్నారు. సో ఆగి చూసాను. నా వరకు ఇన్విటేషన్ అయితే ఏం రాలేదు, బట్ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పారని తెలిసింది. మేబీ నేను అక్కడ ఉన్నానని తెలిసి ఉండకపోవచ్చు. అయినా మనతో చదువుకున్న వాళ్ళైనా లేడీస్తో అయితే ర్యాపో ఉంటుంది, కానీ బాయ్స్తో అంతగా ర్యాపో ఉండదు కదా. మాకు యూకేలో మ్యాక్స్ అటెండ్ అవ్వడానికి ఏం ఫంక్షన్స్ ఉండవు, బికాస్ మేము ఉన్నదే తెలుగు కమ్యూనిటీ కాదు. మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చనిపోయారు, బట్టలు ఇంకా పెట్టలేదు కాబట్టి మేము ఏ ఫెస్టివల్స్ కి అటెండ్ అవ్వకూడదు, అలాగే పూజలు కూడా వెళ్ళకూడదు కదా అని నా పట్టు శారీస్ అన్ని యూకేలోనే ఉంటే అక్కడే వదిలేసాను. సో అన్ఎక్స్పెక్టెడ్ గా 2-3 ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యాను. నా పెళ్లి టైంలోని అండ్ పెళ్ళైన 2 years లో కొనుక్కున్న శారీస్ ని ఇప్పుడు తీసాను బయటికి. మళ్ళీ యాక్చువల్ గా రేపే మా పాపకి రీఆపరేషన్ చేయించి రాడ్ అండ్ ప్లేట్స్ తీద్దామని ప్లాన్ చేసుకున్నాము. మా హస్బెండ్ దివాళీ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత వచ్చాం కదా, తను ఎంజాయ్ చేస్తుంది, దివాళీ అయిపోయిన తర్వాత చేద్దాము అన్నారు. బట్ నేనైతే ఒప్పుకోలేదు. ఆ టైంకి మేము యూకే వెళ్ళడానికి దగ్గర అయిపోతుంది. సో తన కుట్లు మానకపోయినా ఇబ్బంది అవుతుంది కదా అని ఎర్లీగానే చేయించడానికి డిసైడ్ అయిపోయాము. ఆపరేషన్ చేస్తారు డాడీ, కానీ ఆపరేషన్ చేసినప్పుడు పెయిన్ ఫీల్ అయింది. పెయిన్ వచ్చిందా అంటే కంప్లీట్గా ఇవ్వలేదంట, ఎనస్థీషియా తక్కువ ఇచ్చారంట, అందుకే ఎక్కువ రాదు. అంటే ఎక్కువ పెయిన్ వచ్చిందా తక్కువ వచ్చిందా? ఎక్కువ పెయిన్ వచ్చింది. ఇప్పుడు తగ్గిందా పెయిన్? అంటే కట్ చేసినప్పుడు అంతా ఫీల్ వచ్చింది. పెయిన్ వచ్చిందా? ఇప్పుడు తగ్గిందా? పర్లేదా? కొంచెం కొంచెం వస్తుందా? ఇప్పుడు ఇగో దీని ద్వారా బాటిల్ పెడతారు. ఆ బాటిల్ పెట్టారనుకో ఆ పెయిన్ తగ్గుతుందంట. అలా ఈరోజు ఇప్పుడు ఒకటి, నైట్ 10కి ఒకటి పెడతాము. నీకు రేపు మార్నింగ్కి క్లోజ్. ఓకే. ఆ రోజు నైట్కి హాస్పిటల్లోనే ఉంచమన్నారు. నైట్కి కూడా ఒక బాటిల్ పెట్టాలి అని. బట్ మాకు ఆ హాస్పిటల్ ఎందుకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. దోమలు చాలా ఎక్కువగా అనిపించాయి. సో అందుకే మేము డాక్టర్కి రిక్వెస్ట్ చేసుకుని, మాకు ఇంటి దగ్గర కూడా ఇంటి ముందునే హాస్పిటల్ ఉంది, మేము బాటిల్ పెట్టిస్తాము అని రిక్వెస్ట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము. ఫస్ట్ పడిపోయినప్పుడు అపోలోలో చేయించాము ఆపరేషన్. రాడ్స్ అండ్ ప్లేట్స్ పెట్టినప్పుడు రిమూవింగ్ కి అంత అవసరం లేదు అన్నారు. సో అందుకే అనకాపల్లిలోని డాక్టర్ అనిల్ కుమార్ గారి దగ్గర రిమూవ్ చేయించేసాము. చాలా బాగా టేక్ కేర్ చేశారు మా పాపని. ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేశారు. ఆ రోజు నైట్ మా ఇంటి ముందే హాస్పిటల్ ఉంది యాక్చువల్ గా, బట్ వాళ్ళు లీవ్ లో ఉండడం వల్ల ఎవరు రాలేకపోయారు. అలాగే మా ఊర్లో 2 డాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అవైలబుల్ లేరు. సో అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ ఆల్రెడీ 2 years బ్యాక్ నర్సింగ్ గా చేసి మానేసింది. సో తనకి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల తనకి చెప్తే తనే అల్లారం పెట్టుకుని నైట్ 1 o'clock కి వచ్చి మరి బాటిల్ పెట్టి అయిపోయిన తర్వాత వెళ్ళింది. థ్యాంక్ గాడ్, చాలా బాగా హెల్ప్ చేసింది తను. ఎదిగే పిల్లలకి బోన్స్ ఎదుగుతాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం 9 months లోనే రిమూవ్ చేయించేస్తే బెటర్. పాపకి ఫస్ట్ ప్లేట్స్ పెట్టినప్పుడు 11 months లోపు రిమూవ్ చేయించాలి అని చెప్పారు. బట్ మేము ఇప్పుడు స్కాన్ తీయించి బాగానే అతుక్కున్నాయి కాబట్టి రిమూవ్ చేయించేసాము 9 months. ఇది ఫోటో పాడవలేదు, అది స్క్రీన్ పాడలేదు అనుకుంటా. ఫోటో బయటకి చూపించండి. మెడిసిన్ అవి మమ్మీ క్లాస్మేట్స్. ఇది సైకిల్ పాలు. తనకి మళ్ళీ స్టిచెస్ రిమూవ్ చేసే వరకు అన్ని నచ్చినట్టుగా తినకూడదు. సో అందుకే మటన్ పెడితే మంచిది అన్నారు. సో మటన్ తనకి అస్సలు ఇష్టం ఉండదు. మటన్ ఫ్రైడ్ రైస్ లాగా చేస్తే తినడానికి చాలా కష్టపడుతుంది. 16th అక్టోబర్ ని మా పెద్ద పాపని అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలేసి మేము ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యాము. మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ దే. బట్ నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాను ఆ ఊరు. నేను పార్టీ నుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర గేట్ పడింది. సో మా పాప చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తుంది ట్రైన్ ని చూడటానికి. ఇండియాలో ట్రైన్ ఎక్కాలని ఒక కోరిక ఉండిపోయింది తనకి. సో ఈసారి ఎలాగైనా ప్లాన్ చేస్తాను ట్రైన్. ఎప్పుడు వెళ్తాం? వైజాగ్ వెళ్దామా? ఇప్పుడు ముందు ఎలా ఉందో చూడు ట్రైన్. అదో వస్తుందని ఈ ట్రైన్ మనమే బెటర్. ఎలా ఉంది చూడు, చాలా పెద్దది ట్రైన్. జనాలు చూసావా హన్వి? అందరూ పైన కూడా పట్టుకున్నాడు. పట్టుకుంటారు మరి పడిపోకుండా. బాగా ఎక్కువ ఉన్నారా? చూడు చాలా పెద్దది. మంచాలు ఉంటాయి, మంచాలు ఉంటాయి, పరుగులు.
పడుకోవడానికి మంచాలు ఉంటాయని అడుగుతుంది. మంచాలు బాగుంటాయి అందులో. పరుపులు కూడా ఉంటాయమ్మా. అసలు ఈ టైంకి వెళ్తాం. పర్పుల్ కలర్. పరుపులు కాదే, పరుపులు అంటే మ్యాట్రస్లు కూడా ఉంటాయి. వాళ్ళందరూ ట్రైన్ కోసమే ఆగారు. 3 గంటలకు వెళ్తుందా కానీ ఎవరు ఎక్కలేదు. వాళ్ళందరూ ట్రైన్. నువ్వు చూసావా ట్రైన్? బాగుందా ట్రైన్? చెప్పు. బాగుంది. ఏడు బాగుంది. బాగుంది. పద ఇది బాగా పెద్దగా ఉంది. మా పెళ్ళయ్యాక సెకండ్ యానివర్సరీకి తీసారు మా హస్బెండ్ ఈ శారీ. సో అప్పటిది మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను. ఇక దివాళీ, నాగల చవితి వచ్చేస్తున్నాయి కాబట్టి ఫ్రీ బస్ ని కూడా ఒకసారి యూటిలైజ్ చేసేద్దామని 19th అక్టోబర్ ని నేను మా పిన్ని కలిసి వైజాగ్ లో షాపింగ్ కి వెళ్ళడానికి బస్ లో స్టార్ట్ అయ్యాము. ఈ ఫ్రీ బస్ స్టార్ట్ అయినప్పటి నుంచి బస్సెస్ లో చాలా గొడవలు అవి జరుగుతున్నట్టుగా అన్ని చాలా వీడియోస్ చూసాను. నేను కూడా అలానే భయపడ్డాను. బట్ మాకైతే సీట్స్ దొరికాయి. సో మేము కంఫర్టబుల్ గానే వెళ్ళిపోయాము వైజాగ్. మ్యాక్స్ ఎప్పుడు గాజువాక్ లోనే షాపింగ్ చేస్తాము. బట్ ఈసారి గాజువాక్ కాకుండా జగదాంబ వెళ్దాం అనుకుంటున్నాము. సంక్రాంతి టైంలోనే, కానీ ఈ టైంలో మనకి పెద్దగా యూనిక్ కలెక్షన్స్ అయితే ఉండవు. సో అందుకే టౌన్ వెళ్ళిపోదాం అనుకున్నాము. కంచి కామాక్షిలో అక్కకి ఉమెన్స్ వరల్డ్ లో నాకు సెట్ అయింది. పిన్ని ఏం శారీ తీసుకోలేదు. అప్పటికే మా వాళ్ళు కాల్ మీద కాల్స్ చేసేస్తున్నారు. ఎందుకంటే మేము అందరం మళ్ళీ కైలాసగిరి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. నేనైతే అంత త్వరగా షాపింగ్ చేయలేను. అంత త్వరగా కంప్లీట్ చేసినా కూడా నాకు షాపింగ్ చేసినట్లు ఉండదు. నేను సాటిస్ఫై అవ్వాలి అంటే అక్కడున్న మొత్తం అన్ని షాప్స్ తిరిగేసాక ఫైనల్ గా అప్పుడు తీసుకుంటాను. నేనైతే ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉన్న శారీ తీసుకున్నాను. వాళ్ళందరి దగ్గరికి మేము ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇవి శీలానగర్ లో మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి అక్కడ నుంచి మేము అందరం కైలాసగిరి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. చాలా ఇయర్స్ తర్వాత కైలాసగిరి వచ్చాము. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను కైలాసగిరి. ఇప్పుడు కూడా రావడానికి రీజన్ ఏంటి అంటే గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ అయింది కదా కొత్తగా. సో అది విజిట్ చేద్దామని వచ్చాము. బట్ మై బ్యాడ్ లక్ అది క్లోజ్ లో ఉందంట. అది మాకు తెలీదు. మేము వచ్చాము. సో ఎలాగో వచ్చాం కాబట్టి ఒకసారి మొత్తం విజిట్ చేద్దామని వెళ్ళిపోయాము. ఇన్ని ఇయర్స్ అయినా కూడా అసలు ఏం మారలేనట్టు అనిపించింది నాకైతే బయట నుండి చూస్తే. నా ఫ్రెండ్స్తో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చాను. సో ఆ మెమొరీస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి ఒక్కసారిగా. కైలాసగిరి దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ అరౌండ్ 5 అలా అయిపోయింది. అరే కొషలు మా అమ్మాయిని ఎత్తుకున్నావురా, చాలా గ్రేట్ రా. కైలాసగిరి వచ్చిన తర్వాత మా పరిణిత బెల్ట్ ఎక్కడో పడిపోయింది, కనిపించలేదు. అది మేము అక్కడ ఉన్నప్పుడు కూడా గమనించనే లేదు. కార్లోకి వెళ్ళిన తర్వాత పెడదాం కదా అని చూస్తే కనిపించలేదు. సో మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాము. అది కొంచెం షై ఫీల్ అయ్యి ఇలా బ్యాక్ పైన హ్యాండ్ని సపోర్ట్ ఇచ్చి అలా వాక్ చేసేసింది స్లోగా. ఇక్కడ ట్రైన్ ఉంటుందంట. సో అది ఎక్కుదామన్నా కూడా ఈవినింగ్ 5-6 అయ్యేసరికి క్లోజ్ అయిపోతుందంట అది కూడా. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. వేస్ట్గా వెళ్ళామని ఫీల్ అయ్యాము. మేమైతే ఏమీ ఎక్స్ప్లోర్ చేయకపోవటం వల్ల జస్ట్ అలా వాక్ చేసి కొన్ని పిక్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము బీచ్కి. పార్వతి ఈశ్వరుడు. అక్కడ నుండి బీచ్కి వెళ్ళేసరికి లైట్గా డార్క్ అయిపోయింది. అక్కడ కూర్చొని కాసేపు కార్న్ అవి తిని అప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళాము. బట్ వాటర్ దగ్గరికి అయితే పిల్లల్ని వెళ్ళనివ్వలేదు, నైట్ అయింది కాబట్టి. డాడీ హన్వి, వితౌట్ మై పర్మిషన్ వాటర్ ను టచ్ కూడా చేయకూడదు. అమ్మో డేంజర్ చాలా. చూడు ఎవరు వెళ్ళట్లేదు. ఎవరు వెళ్ళకూడదు. అడుగు పెట్టాలి ఎవరైనా వెళ్ళకూడదు.
తర్వాత నెక్స్ట్ డే మా ఇద్దరు పిల్లలకి కూడా గాజువాకలోనే మ్యాక్సిమం ఇప్పుడు హ్యాపీ షాపింగ్లోనే వాళ్ళిద్దరికి సెట్ అయిపోతాయి. అక్కడే వాళ్ళిద్దరికి గాగ్రాస్ తీసాను. దివాళీ, నాగల చవితి వీడియోస్ అని నేను సపరేట్గా ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో అందుకే అవి ఈ వీడియోలో నేను యాడ్ చేయట్లేదు. మీకు అనిపించవచ్చు పాపకి ఇంకా స్టిచెస్ రిమూవ్ చేయకుండా అంత బాగాలేనప్పుడు బీచ్లో అవన్నీ తిప్పడం అవసరమా అని. 2021లో మేము యూకే వచ్చాము. 24 వరకు ఇండియా రానేలేదు. 24లో వచ్చిన 2 డేస్కి పడిపోయి తనకి హ్యాండ్ బ్రేక్ అయింది. అండ్ చిన్న పాపకి కూడా బాడీ అంతా రప్చర్ అయ్యి దెబ్బలు చాలా గట్టిగా తగిలాయి. సో ఆ టైంలో ఏం ఎంజాయ్ చేయలేకపోయారు. ఆ ట్రిప్ అంతా వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు కూడా ఎక్కడికి తిప్పకుండా ఇలానే వేస్ట్ చేస్తే మళ్ళీ యూకే వెళ్ళిపోతాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. సో అందుకే తనకి కేర్ తీసుకుంటూ బయటకు తీసుకొచ్చాము. October 19 ఇంట్లోనే హ్యాపీగా వంట చేసుకొని పిన్ని వాళ్ళ ఇంట్లో అందరం కలిసి తిన్నాము. నేనే బిర్యానీ చేశాను. ఇండియాలో మా ఫ్యామిలీ మెంబర్స్ నేను చేసిన దమ్ బిర్యానీ టేస్ట్ చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా వచ్చింది. అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో నేను కూడా హ్యాపీ. ఇండియాలో ఉన్నప్పుడు మాక్సిమం అయితే మా ఇంట్లో అయినా వంట చేసుకుంటాం అందరికీ, లేదంటే పిన్ని వాళ్ళ ఇంట్లో అయినా చేసుకుంటాము. ఒకే దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటాం మాక్సిమం. మావి అయితే రెస్టారెంట్ లో కంటే కూడా ఈ బిర్యానీ చాలా బాగుంది అన్నారు. సో నాకు చాలా బాగా అనిపించింది. సుధా అరే మీ ఆవిడ చేసిందిరా బిర్యానీ. అదే రోజునైతే ఎందుకో కేక్ మీద చాలా ఎక్కువ క్రేవింగ్స్ వచ్చాయి. ప్రణతిది నెక్స్ట్ మంత్లో బర్త్డే ఉంది. సో అడ్వాన్స్గా కట్ చేస్తున్నట్టుగా ఏదో అలా కేక్ తెప్పించి కేక్ కట్ చేసి తినేసాము ఫుల్గా. 21 అక్టోబర్ని ఎల్మంచిలో లైటింగ్ పెడతారు నాగల చవితికి. 5 days దివాళీ నుంచి నాగల చవితి వరకు ఉంటుంది ఇది. నాగల చవితి రోజు దాని ముందు రోజు చాలా రష్గా ఉంటుంది. పీపుల్స్ చాలా ఎక్కువ మంది వస్తారు. అసలు జనాలు తప్పుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో అంత రష్లో పిల్లలతో ఇబ్బంది కదా. సో అందుకే 21నే తీసుకొచ్చి పిల్లల్ని ఇలా వాళ్ళకి కావాల్సిన గేమ్స్ అన్ని ఆడిపించాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పాప స్టార్ట్ అయింది. అయిపోయిందా? బాగుందా?
Look at here, guys. చారు చుట్టూ ప్రదర్శన చేస్తున్నారేట్రా. లైటింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత ఎల్మంచిలో ఉన్న ప్రెస్టోకి వచ్చేసాము. ఇదే లైన్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, 3-4 మండీస్ ఉన్నాయి, చిల్లీస్ ఉంది అండ్ ప్రెస్టో కూడా. ఇది ఇప్పుడే స్టార్ట్ చేశారో బట్ బిఫోర్ ఉందో నాకైతే తెలీదు. బట్ నాకైతే చికెన్ స్టార్టర్స్కి ఇది చాలా బాగా నచ్చింది. ఇక్కడ స్టార్టర్స్ అన్నీ చాలా బాగుంటాయి బట్ నాకైతే బిర్యానీ అంతగా లైక్ అవ్వలేదు. నాట్ ఓన్లీ హియర్, నేను ఎక్కడ ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా నాకు స్టార్టర్సే నచ్చుతాయి. ఐ డోంట్ నో వై, నాకు బిర్యానీస్ అసలు నచ్చవు. హైదరాబాదీ దమ్ బిర్యానీని పెడతారు కానీ ఆ టేస్ట్ కూడా ఆ హైదరాబాదీ స్టైల్లో ఉండదు అసలు. బట్ స్టార్టర్స్ అయితే చాలా బాగుంటాయి. స్పెసిఫిక్గా ఈ ప్రిస్టోలో అయితే ఆంధ్ర చిల్లీ చికెన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అది. తీసుకొచ్చాడు పూరి తక్కువ ఉన్నాయి. అవి అయితే కొద్దిగా చికెన్ లాలీపాప్. 23rd అక్టోబర్ ఫస్ట్ టైం మా ఆడి కార్ని తీసాను అనకాపల్లి రోడ్లో. మా హస్బెండ్ చాలా డేరింగ్గా ఇచ్చేసారు కానీ నాకైతే ఎందుకో చాలా షివరింగ్ వచ్చింది. ఆల్రెడీ నేను నేర్చుకుంటున్నా అచితాపురం అతని దగ్గర, బట్ వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర క్లచ్ అన్నీ ఉంటాయి కాబట్టి సో ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మన ఓన్ కార్ కాబట్టి నాకు చాలా టెన్షన్ అనిపించింది బట్ స్టిల్ బాగానే డ్రైవ్ చేశాను. ఇక 24th అక్టోబర్ని నేను ఎవరి దగ్గర అయితే డ్రైవింగ్ నేర్చుకుంటున్నానో అతని కార్తో డ్రైవింగ్కి వచ్చాము రాంబిల్లి రోడ్ సైడ్. ఇక యూకే వెళ్ళడానికి డేస్ దగ్గర అయిపోతున్నాయి సో అందుకే రోజు చాలా ఎక్కువ టైం డ్రైవ్ చేశాను. నేను మాన్యువల్ నేర్చుకున్నాను బట్ మా కార్ వచ్చేసి ఆటోమేటిక్, సో నేను కొంచెం ఈజీగానే తీయగలుగుతున్నాను ఆటోమేటిక్ కాబట్టి. కార్ డ్రైవింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒకసారి లైటింగ్లోకి చూడడానికి వచ్చాము. సో ఈ రోజు చాలా బాగుంటుంది, రేపే నాగల చవితి కాబట్టి టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఆల్రెడీ పిల్లలకి అన్నీ తిప్పేసాం కాబట్టి ఓన్లీ టెంపుల్లో దర్శనం చేసుకుని ఇంకా డైరెక్ట్గా జస్ట్ మెయిన్ రోడ్లో వాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చాము. చాలా షాపింగ్స్ కూడా వస్తాయి సో చాలా బాగుంటుంది. మా చిన్న పాప మాత్రం చాలా ప్లేసెస్లో ఆగి చాలా ఐటమ్స్ కొనిపించుకుంది. 25 అక్టోబర్ అసలు మేము యాక్చువల్గా పుట్లో పాలు వేయకూడదు అనుకున్నాము, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మకి ఇంకా బట్టలు పెట్టలేదు సో ఇంట్లో పూజ కూడా చేయట్లేదు కాబట్టి పెట్టకూడదు అనుకుని లైట్ తీసుకున్నాము, పుట్లో పాలు వేయకూడదు అనుకుని. బట్ నాగేంద్ర స్వామికి పర్వాలేదు అన్నారు సో అందుకే అనుకోకుండా నాగల చవితికి పుట్లో పాలు కూడా వేసాము. బట్ పుట్ట దగ్గర దీపం అయితే పెట్టలేదు బికాజ్ ఇంట్లో కూడా పెట్టట్లేదు కాబట్టి. ఈ పుట్ట దగ్గర మేము, మా అత్త వాళ్ళు, మా చిన్నత్త వాళ్ళు అందరం కలిసి ఈ పుట్ట దగ్గర వేస్తాము పాలు. ఆల్మోస్ట్ 4 years కంప్లీట్ అయిపోయింది మేము పుట్టలో పాలు వేసి ఇలా అందరితో కలిసి. మ్యాక్స్ ఈ టైంలో ఇండియా ఎప్పుడు రాము, ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ ఉంటాయి, హాలిడేస్ ఉండవు. సో ఈ ట్రిప్ లో పాపకి ఆపరేషన్ అన్న రీజన్ ఉంది కాబట్టి ధైర్యంగా వచ్చేసాము స్కూల్లో చెప్పి. లేదంటే వీళ్ళ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఫైన్స్ వేస్తారు, చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇక 26th అక్టోబర్ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వచ్చినప్పటి నుండి వెళ్ళడానికి అవ్వలేదు పాపకు ఆపరేషన్ వల్ల. సో మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను 1 week ఉందామని. అదే రోజు పిన్ని త్రిమూర్తుల వారి స్వామి పూజ చేయించేసింది. మేము ఎలాగో ఉన్నాం కదా అని నెక్స్ట్ వీక్ కి మేము ఉండట్లేదు వెళ్ళిపోతున్నామని. సో ఎలాగో ఊర్లోనే కాబట్టి ఆ పూజ దగ్గరికి పిన్ని పిలిస్తే వెళ్ళాను ఈవినింగ్. రాజు అపచారం చేసినందువల్లనే ఈ చావు కలిగింది. ఇప్పుడు మీరంతా త్రినాథ స్వాముల వారిని భజించినట్లయితే ఈ బాలుడు లేచి కూర్చున్నాడు. మేళా చేయడానికి రాజు ఈ రాజుకు ఈ మేళాలో కూర్చోలేకపోదు అని అక్కడ నిర్వాహకులంతా కూడా కాంట్రాక్ట్ చేసుకున్నట్లు అతను రాని వచ్చాడు. నువ్వు ఎప్పుడు మేళా చల్లకుండా వెళ్ళిపోతుంటావు కాబట్టి నువ్వు ఇక్కడికి రానివ్వకూడదని నేను నిర్ణయించుకున్నాను అని మేళా చూసుకునే వారంతా అన్నప్పుడు నన్ను క్షమించండి, నేను ఇక మీద మధ్యలో వెళ్ళను, మా గురువు గారు వచ్చినా సరే. ఇంక యూకే వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. సో 1 week హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వరదలు స్టార్ట్ అయ్యాయి. సో దానివల్ల 1 day అంతా ఇన్వర్టర్ బ్యాటరీ వచ్చింది కానీ నెక్స్ట్ డే కరెంట్ లేకపోవటం వల్ల కరెంట్ లేదు, ఫుల్ బోర్ కొట్టింది. ఇప్పుడు మ్యాక్సిమం అందరూ టీవీకి, నెట్వర్క్కి, వైఫైకి అడిక్ట్ అయిపోయాము. సో అవి ఏం లేకపోయినా చాలా బోర్ అనిపిస్తుంది కదా. సో అందుకే నేను నా పాత మెచ్యూర్ ఫంక్షన్వి, ఎంగేజ్మెంట్వి, మ్యారేజ్ ఆల్బమ్స్ అన్ని తీసి చూస్తున్నాను. ఫంక్షన్ అవ్వలేదు.
వాళ్ళకే అయింది. ఎప్పుడు సామాన్లు ఎందుకు పట్టుకున్నా? సామాల ఇంట్లో ఎక్కువ ఉన్నాయి పట్టించుకున్నాను. నా హ్యాండ్లో నేనే ఎలాగా? అలా వస్తారా ఇలా బ్రో మన ఇంటికి వచ్చింది కదా చిన్నని ఇది ఎవరు చేస్తారు? తెలియదు ఇలా మా అమ్మ. ఇది పెద్దనాన్న, ఇది దొత్త. ఇది షాప్ నాని, ఇది మీ డాడ్. ఇది మీ డాడ్ కాదు. ఇది షాప్ నాని. వీళ్ళు తాతయ్య తాతి ఉంటారు కదా షాప్ నాని. ఇంకా ఉన్నారు అలాంటి చచ్చిపోతారు. అయ్యో ఇంకా ఉన్నారు చచ్చిపోయారు అంతా నేను చూసావు తెంగరం వచ్చి ఇంకా ఉన్నారు చచ్చిపోయారు అడుగుతుంది తాతీని పాడైపోయాడు కదా ఇప్పుడు బాగా ఆ తాత ఈ తాత ఒకరే వీళ్ళు ఇది పెద్ద తోట. ఇది పెద్ద పెట్టాడు పెద్ద తోట. ఇంకో సమయాక్క పిక్చర్లో ఉంది. అన్నిట్లో దూరిపోతుంది నాకు ఫోటో కావాలి నాకు ఫోటో కావాలి అని వచ్చింది. ఇది మమ్మీ 31 అక్టోబర్ని మా అమ్మమ్మ వాళ్ళ చేలో వనభోజనాలు పెట్టారు. మేము ఉన్నాం కదా అని కొంచెం ఎర్లీగానే పెట్టారు. ఈ వనభోజనాలు తినే టైంకి మా తాతయ్య బతికే ఉన్నారు. బట్ నేను ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్న టైంకి చనిపోయారు. చాలా సాడ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయారు. మేము యూకే నుంచి రావడానికి కూడా అవ్వలేదు. ఈ 6 months లో చాలా మారిపోయాయి. అసలు ఏ రోజు బాగాలేదు అన్న విషయం కూడా లేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయారు. మా లోపల అందరూ భోజనాల్లోకి ప్రిపేర్ చేస్తూ ఉంటే బయట తులసి చెట్టు దగ్గర మేము వండిన ఐటమ్స్ అన్ని పెట్టడానికని వచ్చాము. జిలేబీ సమర్పయామి, అరటిపల్లి సమర్పయామి, నారింజ పండు సమర్పయామి, ఉసిరి దీప నైవేద్యం సమర్పయామి. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ రాజరాజేశ్వరి రాజదాయిని రాజవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత సామ్రాజ్యదాయిని సత్యసంద సాగర మేకల రాజలక్ష్మి కోసనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంద సాగర మేకల శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాకారం మేఘ వర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమనైనం యోగృద్ధానంగమ్యం వందే విష్ణు బాబేహరం సర్వలోకైకనాథం. అమ్మ వెలిగించొచ్చే ఎందుకు అయితే అసలు ఎలా నిలబడలేకపోతే వెలిగించుకో. నీకు అలా ఎడితే చాలా ఇష్టం కదా. భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అక్క ఎలిగించాక అది కూడా నా నీరకత సూపర్ నిజంగా నిజంగా అందరికీ మంగళం విష్ణు మంగళం మధుసూదన మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని శ్రీ గురునాథాయ నాదాయ జగన్నాథాయ మంగళం శ్రీ లక్ష్మీనారాయణాయ మంగళం. శ్రీ విష్ణుమూర్తి శాసపానుపైనటువంటి లక్ష్మీదేవి తల్లి చక్కగా పవలించి తల్లి తులసి మొక్క ఉంటే సరిపోను. ఇక్కడ ఎక్కడా లేదా ఏదక్క ఎలా చూడు పొడి ఇక్కడ ఎక్కడో కానీ చూసాను. మ్యాక్సీకా కంచలు ఎడితే తినకోవచ్చు అది. మా పిల్లలు ఇలా చేలో భోజనం చేయటం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మేబీ చిన్నప్పుడు చేసి ఉంటారు, బట్ వాళ్ళకి సరిగా ఐడియా ఉండదు. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. 1st నవంబర్ మా చిన్ననాటి ఫ్రెండ్స్ని మీట్ అవ్వటానికి వైజాగ్ వెళ్ళాను. నా స్కూలింగ్ అంతా వీలే నాకు బెస్ట్ ఫ్రెండ్స్. చాలా టైమ్స్ అనుకున్నాము అందరూ గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామని, బట్ అసలు అది వర్కౌట్ అవ్వలేదు. అట్లీస్ట్ మనమైనా మీట్ అవుదామని మా పిల్లల్ని అక్క వాళ్ళ ఇంట్లో శ్రీహరిపురంలో వదిలేసి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము. టౌన్లో జేసన్లో లంచ్ చేసేసి వాళ్ళ ఇంట్లో హ్యాపీగా రీల్స్ చేసి కాసేపు అన్నీ మాట్లాడుకొని బాగా ఎంజాయ్ చేసాము. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ వల్ల గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేసుకోలేకపోయాము, బట్ ఒక ఫ్రెండ్ మాత్రం చాలా బాగా తీసుకొచ్చింది, వినాయకుల్ని తీసుకొచ్చింది. ఈవినింగ్ వరకు నా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇది అక్క వాళ్ళ పాప మా పాప. సో అందరం కలిసి మళ్ళీ మేము గాజువాకలో ఉన్న జేసన్కి వచ్చాము. సో ఈ రోజు మొత్తం జేసన్లోనే అయిపోయింది లంచ్ అండ్ డిన్నర్. సో ఆ రోజు ఆ విధంగా ఎంజాయ్ చేసాము అక్క వాళ్ళతో అండ్ నా ఫ్రెండ్స్తో. 2nd నవంబరు మా పిల్లలు మా మావయ్య పియానో వాయించడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఎలా చేయాలో తెలియట్లేదు, సో అందుకే మావయ్య చెప్తున్నారు. మావయ్య చాలా బాగా చేస్తారు. ఇది చేయటం మావయ్యకి చాలా ఇంట్రెస్ట్ కూడా. మీరు చేయండి. నీళ్ళు ఎక్కాలి.
ఇక 3rd నవంబర్ స్టార్ట్ అయిపోయాము. 2nd నవంబర్ నైట్కి మొత్తం అన్ని ప్యాక్ చేసేసుకొని 3rd నవంబర్ ఈవినింగ్ ట్రైన్లో హైదరాబాద్ వెళ్ళాము. మా పిల్లలకి ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయించినట్టు ఉంటుంది. అలాగే హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీ కూడా చూసి వెళ్దాము అని ట్రైన్లో స్టార్ట్ అయ్యాము. అమ్మ వాళ్ళని అత్త వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళాము. పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ చాలా టైం వరకు పడుకోలేదు, బాగా ఎంజాయ్ చేశారు. 1 డే కంప్లీట్గా హైదరాబాద్లో స్పెండ్ చేసి మేము హైదరాబాద్ టు లండన్, వీళ్ళేమో హైదరాబాద్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు, అది ప్లాన్. ఇవాళ మార్నింగ్ దిగాము హైదరాబాద్లో. దిగిన తర్వాత రూమ్కి వెళ్ళి కాసేపు ఫ్రెష్ అయ్యి డైరెక్ట్గా రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చేసాము ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ రోజు మొత్తంలోని ఈ రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం చూసేసి నైట్కి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉంది. అండ్ అలాగే వీళ్ళకి కూడా రేపు మార్నింగే ట్రైన్ ఉంది రిటర్న్ అయిపోవడానికి. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ వీడియోని ఇండివిజువల్గా పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి మన ఛానల్లో చెక్ చేసేయండి. 1 డే కంప్లీట్గా తిరిగినా కూడా సరిపోదు, అంతా చాలా పెద్దది, చాలా బాగుంది. స్టిల్ ఇంకా బాహుబలి సెట్టింగ్ కూడా అక్కడే ఉంది. నాకైతే ఆ టికెట్ ప్రైస్కి వర్తే అనిపించింది. నాకు ఎగ్జాక్ట్గా ఎంత అన్నది గుర్తులేదు, బట్ ఆ ప్రైస్ మనీకి వర్తబులే. ఫిల్మ్ సిటీ లోపల మనం ఎక్స్ప్లోర్ చేయడానికి బస్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ వెహికల్స్ అక్కడ దిగి మనం ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ వెహికల్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. నైట్కి హైదరాబాద్లో పిస్తా హౌస్లో బిర్యానీ తినేసి రూమ్కి వెళ్ళి పడుకుని పోయాము. ఎర్లీ మార్నింగ్ 4కి లేచి రెడీ అయ్యి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇండియా వచ్చి ఉన్నంతసేపు చాలా బాగుంటుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. మా మావయ్య అమ్మ చాలా ఎమోషనల్ అయిపోయారు. పర్ని హన్వి పర్ని రూమ్ చెక్అవుట్ త్వరగా ఉంది, సో అందుకే ఎయిర్పోర్ట్కి త్వరగానే వెళ్ళిపోయాము. హైదరాబాద్లో లాంజ్లో స్టే చేసాము. ఫైనల్గా మా చిన్న పాపకి అయితే నచ్చిన బ్రేక్ఫాస్ట్ అక్కడ ఉంది. ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు దానికి అంతగా నచ్చవు, సో అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత 1 month తర్వాత చాలా హ్యాపీగా బాగా తినింది. మాకైతే మాత్రం ఎవర్ గ్రీన్ ఇప్పుడు ఇండియన్ బ్రేక్ఫాస్ట్లే నచ్చుతాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సో ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. తిన్న తర్వాత అక్కడే బాగా రెస్ట్ తీసుకున్నాము. చికెన్ కాదు హ్యాము. ఒక చిన్న బయట తీసుకున్నా చూడు. చికెన్ లాసెస్ అంటే వస్తుంది. హ్యామ్ అది నేను నా స్కూల్లో ట్రై చేసాను ఒకసారి, అలాగే టేస్ట్ అవుతుంది హ్యామ్. సరే నాకు చెప్పదు వదిలేదు. అసలు మీరు హ్యామ్ తింటున్నాను ఇప్పుడు. ఏం బాగాలేదు పని. బ్రెడ్ ముక్కలు తింటున్నాను అంటే. Oh, are you gonna put it into a sandwich? Can I try it? My croissant card is just fun. స్వీట్ రెస్టారెంట్ కదా, Just a plain one. కానీ బ్రెడ్ లాగా ఉంది. నీకు వీడియో తీస్తున్నా. అమ్మ ఏమీ లగేజెస్ లేవు దగ్గర, ఏమీ లగేజెస్ లేవు కదా. రైట్ Not coming. డాడీ చూడు, No, it's not coming. హన్వి పర్ని పర్ని చూడు. డాడీ కోకోమల్ ఇది గేమ్ ఆడుకోవడానికి. అని ఇట్స్ Nintendo Switch. అక్కడ ఎట్లుందండి? ఎంటర్టైన్మెంట్లో క్లిక్ చేయాలి. Don't you just love flying? From drama to action to comedy, including some of your all-time favourites. From Hollywood
Bollywood and beyond. ఈ ఫ్లైట్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మేము నలుగురు ఒకటే లైన్లో కూర్చున్నాము ఫస్ట్ టైం. మ్యాక్స్ 9 సీట్స్ ఉంటాయి ఒక లైన్కి, బట్ దీనికి మాత్రం మిడిల్లో 4, అటు 3 ఉన్నాయి. నేను ఇప్పటికీ 20+ ఫ్లైట్స్ ఎక్కేసాను, మా హస్బెండ్ 40+, మా పిల్లలు 16+, బట్ స్టిల్ ల్యాండ్ అయినప్పుడు టేక్ ఆఫ్ అయినప్పుడు చాలా భయం వస్తుంది. బిజినెస్ క్లాస్. First class. My business class. Business. చాలా ఫేర్ మనం ఎందుకు ఫస్ట్ క్లాస్ లో కూర్చోలేదు? బికాస్ ఆఫ్ దుబాయ్ టు లండన్. ఎప్పుడు ఉండలేము, లండన్లోనే ఉండలేము, దుబాయ్లోనే ఉండలేము, ఇండియాలోనే ఉండలేదు. గాలికి తిరగబుద్ది, గాలికి తిరగబుద్ది అసలు కోరికలు లేని మనిషే ఉండడేమో కదా. సైకిల్ ఉన్నవాడికి బైక్ కావాలనిపిస్తుంది, బైక్ ఉన్నవాడికి కార్ కావాలనిపిస్తుంది, కార్లో తిరిగేవాడికి ఫ్లైట్స్ ఎక్కాలనిపిస్తుంది. సో మేము ఫ్లైట్స్ ఎక్కినా ఇప్పుడు మా చిన్న పాపకి బిజినెస్ క్లాస్లోని ఫస్ట్ క్లాస్లోని వెళ్ళాలనిపిస్తుంది. పీపుల్స్కి కోరికలు నెవర్ ఎండింగ్ కదా. మా చిన్న పాప ఇది ఫెయిర్ కాదు, వెళ్ళాలి బిజినెస్ క్లాస్ అంటుంది. హైదరాబాద్ టు దుబాయ్ వచ్చేసాం కదా, ఇప్పుడు దుబాయ్ నుంచి యూకేకి వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము. అక్కడ ఫ్లైట్లో ఫుడ్ కూడా మ్యాక్సిమం ఓకే అలానే ఉంది, బికాస్ బోత్ ఎయిర్లైన్స్ సేమ్ కాబట్టి. Apple juice, water bottle, fork, knives and spoons. చికెన్ రైస్ అక్క. ఇచ్చేసి 2 hours అమ్మా దగ్గర. ఏం చెప్పావు ఇందాక? ఇందాకేదో చెప్పావు కదా, శశి అక్క మిస్ అవుతున్నాడా? గింజు ఏదో అంటున్నావు కదా. గింజిపోతున్నాను తిష్ట చూడడానికి. గింజిపోతున్నాను దేనికి? శశి అక్క చూడడానికి. ఏమవుతున్నా? గింజిపోతున్నాను. గింజిపోతున్నావా త్రిషిత చూడడానికి?
ఫైనల్గా 6th నవంబర్ నైట్కి యూకే రీచ్ అయిపోయాము సేఫ్గా. మా చిన్న పాప మాత్రం 1 month ఇండియాలో ఉండేసరికి దాని స్లాంగ్ తెలుగు కొంచెం చేంజ్ అయింది. వాళ్ళ అక్కని మిస్ అవుతున్నానని చెప్పడానికి ఏ కొత్త కొత్త వర్డ్స్ యూజ్ చేస్తుంది. Around this so we make it clean. So you can do two basically. Everybody's in here? Yeah. Can I close? Oh, it's automatic? Thank you. Curly pop. And garden Yes, sir. garden invited Here, is that way, sir? Go back side. బయటకు వెళ్ళిపోయి ఏం చేస్తావు? బయటకు వెళ్ళిపోయి ఏం పాడిపోతా చేస్తావు? ఇంట్లో పాడిపోతా ఇంట్లోకి వెళ్ళిపోతావా? Take left, sir. పాడిపోతాను. Come, daddy. Everybody. సైడ్ పాయింట్ ఇదే రాదు కాదు. ఇంకా ఇక్కడ ఇది ఇక్కడ అమ్మ బాబాయ్ ఎంత ఎక్సైట్మెంట్ అమ్మా. వీడియో తీస్తున్నా నెయ్యి నెయ్యో రొయ్యల పచ్చడో చూడు రొయ్యల పచ్చడి ఒకటి 2 రొయ్యల పచ్చడే అని ఒకటి నాటు రొయ్యలు ఒకటేమో అయితే పన్నెట్ట దోశ అందులో నాటు రొయ్యలు ఉంది. మొత్తం 3.5 kg కొన్నారు కానీ అయ్యింది 1.5 kg అయినట్టుంది. యూజ్డ్ కాదు అయ్యి కొత్తగా పాడయ్యే లాంటివి అన్నీ ముందు నైట్ తీసేసి పక్కన పెట్టేసి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మిగిలినవన్నీ కూడా అన్ప్యాక్ చేసి సర్దుతున్నాము. సో వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. మా ఇండియా ట్రిప్ని ఈ విధంగా ఎంజాయ్ చేసాము. వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.